మనకి ఏ చిన్నది వచ్చినా మనం కలత చెంది వేరే వారిని కలత చెందేటట్లుగా చేస్తూ ఉంటాం. ఇది క్రైస్తవ లక్షణం కాదు. మనకు సహాయం ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, వారికి కలిగిన సహాయం కంటే ఎక్కువైన సహాయం మనకుంది. మన సహాయం పైనుండి వస్తుంది, వారికి సమాంతరంగా పక్కన నుండి వస్తుంది. దే గెట్ హెల్ప్ ఫ్రమ్ హారిజాంటల్ సోర్సెస్, వీ గెట్ హెల్ప్ ఫ్రమ్ వర్టికల్ సోర్స్. కింద నుండి మనకు సహాయం కాదు, పైనుండి మనకు సహాయం వస్తుంది. ఆయనే మనం సృజించిన సృష్టికర్త, మన లోకనాథుడు. నేను యేసు వలె ప్రేమించేవారు లోకములు ఎవరున్నారు? లోకమంత స్వార్థపూరితంతో నింపబడింది. ఆస్తులు ఇస్తే, డబ్బు ఇస్తే ప్రేమించి, పట్టించుకునే, దగ్గరికి పిలిచి, మాట్లాడి, పరామర్శించి, కన్నీళ్లు తెచ్చి, భుజమిచ్చేసి నీ కడుపు నింపేవారు ఉన్నారేమో, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేవారు ఉన్నారా? ఏడిస్తే కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? గుండె కొత్తతో బాధపడుతుంటే నీ భుజం మీద చేసి తట్టేవాళ్ళు ఉన్నారా? మరణం పడక మీద ఉంటే నీ దగ్గరికి వచ్చి చేయబట్టుకుని లేపేవారు ఉన్నారా? నీ బాధలో నీ నక్కను చేర్చుకునేవారు ఉన్నారా? నీ కృంగిపోయినప్పుడు లేవనెత్తేవారు ఉన్నారా? నువ్వు పడిపోయినప్పుడు ఉద్ధరించేవారు ఉన్నారా? నీకు సహాయం చేయటానికి చేయబట్టుకుని ఆదుకునేవారు ఉన్నారా? లేరుగాక లేరు. లోకంలో నువ్వు ఒక్కడివే ఏకాకిగా మిగిలిపోయావు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు అందులో ప్రవేశించెదరు. ఈ వచనములో మొదటి మాట, ఇది యెహోవా గుమ్మము. బైబిల్ ఎంత అందమైనది, ఆశీర్వాదకరమైనది, అమోఘమైనదంటే, ఇది అనే 2 అక్షరాల పదాన్ని గురించి నాలాంటి అభాగ్యుడు బోధిస్తేనే సరిపోయింది. ఇంకా మీలో కొంతమంది పండితులు లాంటి వాళ్ళు బోధిస్తే ఇంకెన్ని రోజులు అవుద్దో తెలియదు. ఇంకా గొప్ప వ్యక్తులైతే ఇంకెన్ని రోజులు అవుద్దో తెలియదు. ఒక ఇది అనే మాట అంతుంటే మిగతా మాటలు చాలా ఉన్నాయి కదా. అది అనే మాట కూడా ఉంది, ఇదిగో అనే మాట కూడా ఉంది. 2 అక్షరాల పదము, 3 అక్షరాల పదము, 4 అక్షరాల పదము. 3 అక్షరాల పదంలో ఇదిగో అనే దాంతో పాటు దేవుడు అనే పదం కూడా కనిపిస్తుంది. రక్షణ అనేది, పాపం అనేది, మహిమ అనేది, ఇవన్నీ సంఘం అనేది 3 అక్షరాల పదాల్లోనే ఉన్నాయి. ఇంక ఇలాగూ 66 పుస్తకాల్లో కనీసం 30 పుస్తకాల్లోనైనా ఇది అనే మాట ప్రస్తావించబడింటే అవన్నీ చూడటానికి సమయం సరిపోతుందంటారా? అలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి పూనుకుంటే బహుశా మన ఆయుష్ కూడా సరిపోదంటే తప్పు కాదేమో. ఇది యెహోవా గుమ్మము. దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ ద లార్డ్. గుమ్మము చాలా ప్రాముఖ్యమైనది. మీకు తెలుసు కదా, గ్రామాల్లో పెద్ద పెద్ద రైతులు ఇళ్ళు కట్టించినప్పుడు ఆ ఇంటి గుమ్మం పెద్ద గడప పెట్టింటారు. అది కాలు అవతల యువతలు పెట్టినా కూడా చాలా పెద్దది ఉండదు. ఇప్పుడు కొద్దిగా దాన్ని తగ్గించేసింటారు, సైజు మారిపోయింది. గుమ్మము ఇంటికి చాలా ప్రాముఖ్యమైనది. గుమ్మాన్ని బట్టే ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారా, సామాన్యులు ఉన్నారా అని గుర్తించడానికి వీలవుతుంది. ఈ గుమ్మం ఏం చేస్తుంది? ఈ గుమ్మమే యేసు ప్రభు అని మనకు పరిచయం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు గుమ్మము, మార్గం ఎలాగున్నాడు, అలాగే మనం కూడా మార్గం దగ్గరికి రావాలని కోరబడుతున్నాం. ఆ గుమ్మము దగ్గర ఒక 5 మంది వ్యక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఏం పనులు చేసినారో చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 28 17వ వచనం, వర్స్ 17. ఆదికాండం 28:17. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది. తెలుగులో గవిని అని రాశారు, దానికి పర్యాయ పదము గుమ్మము. ఇంగ్లీష్లో ఏమని రాశారు? దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ ద హెవెన్. పరలోకపు గవి అంటే పరలోకపు గుమ్మము. ఎవరి పరలోకపు గుమ్మము? ఇక రాయబడిన మాట 28వ అధ్యాయము
12వ వచనం. నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెరి. ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. ఈ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు. ఈ గుమ్మము దగ్గర వేయబడిన నిచ్చెన భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే మార్గము. నిచ్చెన సాధారణంగా గ్రామాల్లో మనం కింద నుండి పైన మిద్దెక్కటానికి వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి కరెంటు స్తంభాలు కూడా ఎక్కటానికి వాడుతుంటారు. కొన్నిసార్లు గడ్డి వామలు ఎక్కటానికి వాడుతుంటారు, గోడలు ఎక్కటానికి వాడుతుంటారు. కనుక నిచ్చెన కింద నుండి పైకి ఎక్కటానికి సాధారణంగా వినియోగించే ఒక టూల్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు ఆది కాండంలో అలాగూ ప్రత్యక్షపరచబడ్డాడన్న సంగతి పరిచయం. అదేంటంటే ఆయనే ఓ నిచ్చెన. మనుషుడు తనకు తానే దేవుని యొద్దకు వెళ్ళలేడు. కొంతమందిని మనం అడుగుతాం అనుకోండి, ఎలాగున్నారండి, ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చినాము అని అంటారు. దేవుడి దగ్గరికి మనుషుడు ఎలాగ వెళ్తాడు? దేవుడు ఎక్కడున్నాడని వెళ్తాడు? చూడండి, దేవుడు కలగజేసిన సృష్టి ఉంది కదా. ఉదాహరణకు కొన్ని పట్టణాలు ఉన్నాయనుకోండి. మీరు ఇక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళాలని అనుకుంటే మీకు కనీసం 2 విషయాలు కావాలి. మొదటిది ఏంటంటే డబ్బులు ఉండాలా. రెండవది ఏంటంటే వెళ్ళటానికి తెలివి కూడా కావాలా. హైదరాబాద్కి వెళ్ళటానికి డబ్బులు, తెలివి. రెండవది అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళాలనుకోండి. ఇక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళటానికి ఎంత డబ్బులు, ఎంత తెలివో అంతటితోనే ఢిల్లీకి వెళ్ళడం కుదరదు. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలా, ఇంకా ఎక్కువ తెలివి కావాలి. తర్వాత అమెరికా వెళ్ళాలనుకోండి. ఇక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళటానికి ఎంత డబ్బులు, ఎంత తెలివో అంత అమెరికా వెళ్ళటానికి అంతే డబ్బులు, అంతే తెలివి అయితే సరిపోదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ కావాలా, తెలివి కూడా ఇంకెక్కువ కావాలా. మన చుట్టూండే మానవులు, మన చుట్టూండే పట్టణాల దగ్గరికి వెళ్ళటానికి మనకు డబ్బులు కావాలా, తెలివి కావాలా, వీటన్నిటికి తోడు సమయం కూడా కావాలి. మరి చంద్రమండలానికి వెళ్ళటానికి ఏం కావాలా? షేర్ ఆటోలో పోతామా, ఓల్వో బస్సులో పోతామా, విమానంలో పోతామా? ఎలాగెళ్తాం? చంద్రయాన్ అనే మిషన్ మనకు ఏర్పాటు చేయబడింది, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కనుక చంద్రమండలం మీద కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమెరికా హోమోగామి మనకు తెలుసు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్. చంద్రమండలానికి వెళ్ళటానికే మనుషులు 2, 3, 4, 5, 6 వెళ్ళగలిగితే చంద్రుడు అనేది దేవుడు చేసిన సృష్టి అంతటిలో సౌర కుటుంబంలో ఒక సామాన్యమైన. అలాంటి చంద్రుని దగ్గరికి వెళ్ళటానికి ఇప్పటిదాకా మనం వెళ్ళలేకపోతే ఇలాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు దేవుడు తయారు చేసి వాటికి పేర్లు పెట్టాడంట. దానికి పైన ఎవడునో సమీపింపరాని మహా తేజస్సులో దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడి దగ్గరికి 5 అడుగుల మనిషి ఎలాగెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడు? మన ఊరికే భవిష్యత్తులాగా అనుకుంటూ ఉంటామేమో. అందుకే ఆ దేవుడి దగ్గరికి భూమి మీద ఉన్న మానవుడు వెళ్ళాడు కనుక దేవుడే మానవుడిగా దిగి వచ్చినాడు. అదే యేసుక్రీస్తు ప్రభువుని మేము ప్రకటిస్తూ ఉన్నాం. అదే దేవుడు ఏర్పాటు చేసిన నిచ్చెన. ఆ నిచ్చెన ఎప్పుడు నిలబడి ఉంది, కానీ నిచ్చెన దగ్గర మనిషి ఎలాగున్నాడంటే ఇక్కడ రాయబడింది, యాకోబు పండుకొని ఉండెను. వన్ ఈజ్ హారిజాంటల్, ద అదర్ ఈజ్ వర్టికల్. ఆ నిచ్చెన అనేది నిలువుగా ఉంది, మనిషి పడుకొని ఉన్నాడు అనేది సమాంతరంగా ఉంది. మనిషి ఎప్పుడు భూమికి సమాంతరంగానే ఉంటాడు. పాపంలో ఉన్న మనుషుడు పాపానికి సమాంతరంగానే ఉంటాడు. పాపాన్ని అధిగమించి నిటారుగా నిలబడజాలడు. అది యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యమైంది. కనుక దీనికి మనం ఒక పేరు పెడదామా? ద గేట్ ఆఫ్ ద హెవెన్, పరలోకపు గుమ్మము. దేవుని మార్గానికి యేసుక్రీస్తు ప్రభువే ఒక సూచన. కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా యుక్తకాలం మన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయెను. యేసు ప్రభు యొక్క మరణమును బట్టి, ఆయన భూస్థాపన పునరుత్థానాన్ని బట్టి పాపాత్ముడైన మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపి పరిశుద్ధుడిగా చేయబడుతున్నాడు.
భూ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషుడిగా చేయబడుతున్నాడు. పాత సృష్టి కొత్త సృష్టిగా మార్చబడుతున్నాడు. జీవితం అద్భుతంగా మార్చబడి జపనశక్యమైన మహిమయుక్తమైన సంతోషంతో హృదయం దావానములా నింపబడి దేవుని కొరకు సాక్షిగా ప్రతినిధిగా దేవుడు ఆ మానవుని భూమి మీద ఉంచాలని కోరుతున్నాడు. అదే పరలోకపు గవినికి ఆరంభం. అక్కడికి వచ్చావా? ఆ గవిని అనుభవించినావా? ఆ పరలోక రాజ్యాన్ని పొందటానికి ఇష్టపడుతున్నావా? అప్పుడు నీవు ధన్యుడు, ధన్యురాలవు. రెండోది చూస్తామా? ఋతు గ్రంథము 2వ అధ్యాయం, మన్నించి 4వ అధ్యాయం. ఋతు గ్రంథము 4వ అధ్యాయం, 1వ వచనం. బోయజు పురద్వారమునొద్ద పోయి అక్కడ కూర్చుండగా, పురద్వారము అని అంటే ఇంగ్లీష్లో ఏం రాశారంటే గేట్ ఆఫ్ ద విలేజ్, ఆ ఊరి యొక్క గుమ్మం. ద్వారము, గుమ్మము పర్యాయ పదాలు. గవిని, ఇవన్నీ తెలుగులో పర్యాయ పదాలుగా మనం గమనించాలి. కనుక పురద్వారమునొద్దకు బోయజు పోయి అక్కడ కూర్చుండగా. బోయజు అనంటే స్ట్రెంగ్త్, బలము అని అర్థము. ఆయన మిక్కిలి భాగ్యవంతుడు అనగా ఐశ్వర్యవంతుడని వాక్యం సెలవిస్తుంది. ఆ బలవంతుడు మాత్రమే కాకుండా ఐశ్వర్యవంతుడు కూడా, ఆరోగ్యవంతుడు కూడా, ధనవంతుడు కూడా, మంచివాడు కూడా, దయాళుడు కూడా, సహాయం చేయవాడు కూడా. కరుణా సంపన్నుడైన దేవుడు పాపాత్ముడైన మానవుణ్ణి కరుణించి ఆ గుమ్మము దగ్గరికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఈ గుమ్మానికి మనం ఒక పేరు పెడదామా? ద గేట్ ఆఫ్ ద హెల్, సహాయపు గుమ్మము. ఎవరికి కావాలి ఇక్కడ సహాయము? రూతు కావాల సహాయం. రూతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబు నుండి వచ్చింది. వైధవ్యముతో వచ్చింది, నిరాశ నిస్పృహలతో వచ్చింది. తనకు జీవితంలో ఒక సహాయము దొరుకుతుంది అని విషమంతా కూడా నిరీక్షణ లేనప్పుడు అక్కడికి వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆమె సరైన సమయానికి, సరైన స్థలానికి, సరైన వైఖరితో, సరైన దృక్పథంతో, సరైన విధానంతో వచ్చినట్లు ఋతు గ్రంథం చదివితే మనకిట్టే అర్థమవుతుంది. ఆ కారణాన సరైన వ్యక్తి ఋతుకు తారసపడ్డాడన్న సంగతి మనకు పరిచయం. సరైన దృక్పథం ఎప్పుడుంటే అప్పుడు సరైన సహాయం కూడా అందుతుంది. దీన్నే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ యాటిట్యూడ్, రైట్ వే, రైట్ పర్సన్. ఇప్పుడు ఈ బోయజ్ రూతు కలుసుకున్న తర్వాత పొందిన సహాయము ఏం సహాయము? ఏదో పరిగేరామకి కొంత ధాన్యం ఇస్తే సరిపోతుందని మనం అనుకుంటాం. అంత మాత్రమే కాదు, సహాయం జరిగింది. ఆ పొలానికి ఆమె యజమానురాలయ్యేంత సహాయం, ఆ పొలం యొక్క యజమానుడే ఆమె భర్త ఎంత సహాయము దేవుడు చేస్తూ వచ్చినాడు. అందుకే దేవుని యొక్క సహాయము మనుషుని యొక్క సహాయం కంటే చాలా విస్తారంగా ఉంటుంది. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నాకు కొద్దిగా సహాయం చేస్తే చాలు, కొద్దిగా చేస్తే చాలు, కొద్దిగా చేస్తే చాలు అని అనుకుంటాం. అందుకే బైబిల్లో రాయబడింది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. దీనికి నమ్మే గుండెలు మనకు కావాలా? నమ్మే గుండెలు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయము ఆశ్చర్యకరంగా మనం పొందుతాం. 121వ కీర్తన 1-2 వచనాలు మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? సహాయం ఎవరికి కావాలా? రూతు లాంటి వ్యక్తులు కావాలా? ఎవరు రూతు లాంటి వ్యక్తులు? మనమే. మనకు దేవుని యొద్ద నుండి సహాయం అవసరము అని తలస్తే తప్ప దేవుడు మనకు సహాయం చేయటానికి ముందుకు రాలేడు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యూదాదేశ బెత్లెహేమైన రొట్టెల ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అదంతా సామాన్యంగా ఉంది, పాడైపోయింది. అక్కడ ఆస్తి లేదు, సౌభాగ్యము లేదు, అక్కడ స్వాస్థ్యము లేదు, అక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ వారు అనుభవించడానికి పరిపూర్ణంగా సహాయపడటానికి మనుషులు కూడా ఎవరికి దగ్గరకు రాలేదు. అయితే అదే సమయంలో బోయజ్ వచ్చి వారికి సహాయం చేసినట్లు దేవుడు మనకు కూడా సహాయం చేయాలని కోరుతున్నాడన్న సంగతి మనం గుర్తించాలా. ఈయన పేరే పరలోక బోయజు, ఈయన పేరే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. మనలో చాలామందికి తెలుసు, అనేక సందర్భాల్లో మనం కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం మిగతా ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు అంటాం ప్రార్థన చేయండి.
మనకేదో జలుబు చేసింది అనుకోండి, మనం మాత్రలు వేసుకుని అవి ఇవన్నీ ప్రయత్నం చేసి చాలా ఇబ్బంది అయిపోయిన తర్వాత ప్రార్థన అన్నా చేయండి బ్రదర్. ప్రార్థన అన్నా కాదు, ప్రార్థన కూడా కాదు, ప్రార్థనే మొదట చేయాల్సిన పని అది. మనం మిగతా ఆప్షన్స్ అన్నీ పెట్టుకొని 1 2 3 4 అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయటానికి బహుశా మనం ప్రయత్నం చేస్తామేమో. కానీ దేవుడు మన బలహీనతలు ఎరిగి మనలాంటి అంటే మీరు బాధపడతారేమో కదా, నాలాంటి దౌర్భాగ్యుడు ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నాలాంటి దౌర్భాగ్యుడు ప్రార్థన ఆలకిస్తే మీలాంటి భాగ్యవంతుల ప్రార్థన దేవుడు ఆలకించడా? నాలాంటి దుర్నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తే మీలాంటి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించడా? నాలాంటి ఆత్మీయ అంధుని ప్రార్థన దేవుడు ఆలకిస్తే మీలాంటి ఆత్మీయమైన మనోనేత్రాలు వెలిగించబడిన వారి ప్రార్థన దేవుడు ఆలకించడా? నాలాంటి సామాన్యుడు ఎక్కువ ప్రార్థన ఆలకిస్తే మీలాంటి గొప్పవారి ప్రార్థన దేవుడు ఆలకించడా? నాలాంటి పనికిమాలిన వాని ప్రార్థన ఆలకిస్తే మీలాంటి ప్రయోజనకారుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడా? అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనకుండగా ఆయన సహాయం పొందటానికి జంకెందుకు? 2006వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశం వెళ్ళే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనే ఒక నగరం ఉంది, పేరు మోసిన నగరం. ఎందుకది పేరు మోసిందంటే, పేరు మోసిన వ్యక్తి ఆ నగరంలో జీవించినాడు. మన భాషలో చెప్పాలంటే ఆయన పేరే ప్రపంచానికి సుపరిచితమైన విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్. ఆయన అనాథాశ్రయము, తల్లిదండ్రులు లేని పిల్లల కొరకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేసినాడు. కొన్ని వేల మంది దాంట్లో ఉన్నారు. వారందరికీ ప్రతిదినము 3 పూట్ల భోజన వసతులన్నీ చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అక్కడున్న గైడు ఆయన అనాథాశ్రయానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. అక్కడ చూపించినాడు. చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటి స్థలంలో కొన్ని సంవత్సరాలుగా 3,000 మంది దాకా అనాథులైన పిల్లల్ని పోషించడం సాధ్యమేనా? మనం భార్య భర్త 2 పిల్లలు అయి ఉండి 2 జీతాలు వచ్చి పొలాలు ఉండి సైడ్ బిజినెస్ ఉండి అది ఉండి ఇది ఉండి అన్ని పోషించడానికి కొన్నిసార్లు ఎంతో వెంపర్లాడతాం. కరెంటు బిల్లు వచ్చింది కట్టాలా, ట్యాక్స్ కట్టాలా, ఇప్పుడు ఫిబ్రవరి మార్చి వచ్చేస్తుంది, ఇంక ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, ఇలాగ ఎన్నెన్నో ఈఎంఐలు కట్టాలా, ఎంత బాధపడుతున్నాం. కనుక ఇవన్నీ బాధలు ఉండి ఏం చేస్తామంటే ఒత్తిడి అయిపోయి సరిగ్గా నిద్రపట్టక, భోజనం సహించక, ఆ తర్వాత బీపీ షుగర్లు తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనకున్న జీతం అంతా వాళ్ళకి తగలగట్టి ఇలాగ చాలా కష్టాలు మనం పడుతూ ఉంటాం. అన్ని వేల మందికి ఒక్క పూట భోజనం పెట్టాలంటేనే కష్టమైతే ప్రతిరోజు ఇది నిత్య కార్యక్రమం. ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, కార్డు లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, దేవుడిస్తేనే. ఓ దినాన ఉదయకాలము టిఫిన్ అంటే మీరు టిఫిన్ అంటారా? ఆ టిఫిన్, నాస్టా, బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక పదం వాడుకోండి. సరే, పిల్లలందరినీ కూర్చోబెట్టారంట, అందరికి ప్లేట్లు పెట్టారు. సరే, తినటానికి ఏమీ ప్లేట్లో లేదు. కానీ అక్కడ బాధ్యత వహించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారంట, బ్రదర్ మీరు చెప్పినట్లు మేము ప్లేట్లు పెట్టేసాము, కానీ ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేవు అంటే ఆయన చెప్పాడంట, సరే ప్రార్థన చేయండి వెళ్ళి. దేని కొరకు అని అంటే తినటానికని. ప్లేట్లు ఏమైనా ఉంటాయి కదా తినటానికని, మీరు ప్రార్థన చేయండి అని అన్నారంట. ప్రార్థన చేసేవాళ్ళకి కూడా చాలా ధైర్యం కావాలి కదా. ఆయన ప్రార్థన చేయడం ఆరంభించినాడంట. ప్రార్థన ముగిసిన వెంటనే వెనక ఒక తలుపు మూసేసినారు. అది ఎందుకు చాలా గాలి కావాలనుకుని ఆ తలుపు తెరవటానికి ప్రయత్నం చేస్తే తలుపు తెరవటానికి వీళ్ళు కాకుండా అంత బరువు ఉందంట. ఏంటి బరువు ఉందని వెనక నుండి వెళ్ళి ఆ తలుపు దగ్గర చూస్తే అన్ని పెద్ద పెద్ద పెట్టెలు పేర్చినారంట. పెట్టెలు అంటే మన చెక్క పెట్టెలు ఉంటాయి కదా, లేదా కార్డ్బోర్డ్ పెట్టెలు ఉంటాయి, సబ్బు పెట్టెలు వస్తుంటాయి, అలాంటివి అన్ని పేర్చినారు. ఏంటా ఇది అని చూస్తే దాంట్లో బ్రెడ్ ముక్కలు ఉన్నాయి. వారు ఫారినర్స్ తినేది మన మాదిరి ఇడ్లీలు దోశలు తినరు. అందుకనే మనకు పొట్టలు ఇట్లా వచ్చింటే ఉదయాన్నే స్టార్టింగ్ ఇడ్లీ సాంబార్ స్టార్ట్ చేస్తే పొట్టరాకి ఏమొస్తుంది? వాళ్ళు తినేది బ్రెడ్, ఆమ్లెట్, జాము, బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తింటారు. కనుక వాళ్ళకి బ్రెడ్ లేకుండా జీవితం గడవదు. మనకేమో బ్రెడ్ తీసుకుంటే హాస్పిటల్కి పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ బ్రెడ్ అన్ని తీసుకొని సర్వ్ చేస్తున్నారు. ఆ బ్రెడ్ అంతా పిల్లలు తింటూ చాలా ప్రభుని స్తుతిస్తూ ఉంటే, బ్రదర్ కాఫీ లేదు అన్నారంట. ప్రార్థన చేయండి అని అన్నారు. అంతలోగా మళ్ళా తలుపు తెరవక మునిపి పెద్ద పెద్ద పాల క్యాన్లు వచ్చి అక్కడ ఆగిపోయినాయంట. ఏంటా పాల క్యాన్లు అని అంటే, ఒక ఆయన పాల డిపో నుండి పాలు వ్యాన్ తీసుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నాడు. కరెక్ట్ ఈ అనాథ ఆశ్రయం దగ్గరకు వచ్చేటప్పటికే ఆ వ్యాన్ టైరు పంచర్ అయిపోయి ఆగిపోయింది. అది పంచర్ వేసుకొని వెళ్ళేటప్పటికే పాలు చెడిపోతాయి. ఆయనకి దేవుడు ఎంత తెలివి ఇచ్చినాడంటే,
ఈ పాలు చెడిపోతాయి కనుక ఇవి ఉపయోగపడేటట్లు ఏం చేయాలా అని ఆలోచించినాడు. మామూలుగా మనం ఆ కష్టాల్లో ఉన్నప్పుడు దిక్కులు చూస్తాం కదా, పై దిక్కు తప్ప అన్ని దిక్కులు చూస్తాం. మొదటి వెనక చూస్తాం ఎవరైనా వచ్చినారా అని, పక్కన చూస్తాం ఎడమ వైపు కుడి వైపు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అన్న ఇక్కడ. అలాగే దిక్కు చూస్తే బోర్డు కనిపించింది, జార్జ్ ముల్లర్ అనాథాశ్రయము అని. అరే ఉదయం టిఫిన్ చేసే సమయం అయిపోయింది కావస్తుంది, ఒకవేళ ఈ పాలు తీసుకెళ్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని పాల క్యాన్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే అడిగాడంట, అయ్యా ఈ పాల క్యాన్లు తెచ్చి ఇక్కడ పెట్టాను, మీకు ఏమైనా అవసరమా అంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. అసలు మాకు అవసరమైంది అదే. ఎందుకయ్యా నువ్వు పాల క్యాన్లు ఇక్కడ ఇక్కడే పెట్టేసావు, ఎవరన్నా ఇక్కడ చెప్పారా పాల క్యాన్లు అన్ని ఇక్కడ దించమని అంటే, లేదండి నేను వేరే దూర ప్రాంతానికి పాలన్నీ తీసుకెళ్ళాలా, కాకపోతే కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పాల వ్యాన్ పంచర్ అయిపోయింది, ఇంక నేను ముందుకెళ్ళలేను వెనక్కి, ఈ పంచర్ వేసుకొని వెళ్ళేటప్పటికి పాలు చెడిపోతాయి, అందుకే ఇస్తామని మీకు వచ్చాను. ఇలాంటి జార్జ్ ముల్లర్ గారికి విశ్వాసాన్ని గురించిన కథలుగా వింటా ఉంటే మన కథలు, వారికి అనుభవాలు. దేవుడు ఇలా కూడా సహాయం చేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యం. అలాంటి గొప్ప భక్తులు మనకంటే ముందుగా ఈ విశ్వాస మార్గంలో వెళ్ళారు. ఇప్పుడు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. మనకి ఏ చిన్నది వచ్చినా మనం కలత చెంది వేరే వారిని కలత చెందేటట్లుగా చేస్తూ ఉంచాం. ఇది క్రైస్తవ లక్షణం కాదు. మనకు సహాయం ఉంది. అందుకే బైబిల్లో రాయబడింది, వారికి కలిగిన సహాయం కంటే ఎక్కువైన సహాయం మనకుంది. మన సహాయం పైనుండి వస్తుంది, వారికి సమాంతరంగా పక్కన నుండి వస్తుంది. దే గెట్ హెల్ప్ ఫ్రమ్ హారిజాంటల్ సోర్సెస్, వీ గెట్ హెల్ప్ ఫ్రమ్ వర్టికల్ సోర్స్. కింద నుండి మనకు సహాయం కాదు, పైనుండి మనకు సహాయం వస్తుంది. ఆయనే మనం సృజించిన సృష్టికర్త, మన లోకనాథుడు. యెహోవా గుమ్మము. మొదటి గుమ్మం చూసాం, పరలోకపు గుమ్మము, ద గేట్ ఆఫ్ హెవెన్. రెండో గుమ్మం చూసాము, సహాయపు గుమ్మము, ద గేట్ ఆఫ్ హెల్ప్. మూడో గుమ్మం చూడటానికి ప్రయత్నం చేస్తామా? మనకు పరిచయమే మాట, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. 9వ అధ్యాయం చూస్తాం. 18వ వచనం. 9:18. మొదటి సమూయేలు 9:18. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడగగా. గవిని యొద్ద, తెలుగు బైబిల్లో గవిని అని రాశారు, ఇంగ్లీష్లో ఏంటంటే గేట్ అంటే గుమ్మము. గుమ్మము, ద్వారము, గవిని, ఇవన్నీ తెలుగు బైబిల్లో వాడబడిన పర్యాయ పదాలు. ఇప్పుడు ఎవరెవరిని కలుసుకున్నారు? ఎవరు ఎవరిని కలుసుకున్నారు? సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని. కనుక సమూయేలు ఎక్కడున్నాడని అర్థం దీన్ని బట్టి, గుమ్మమ దగ్గర ఉన్నాడు. సమూయేలు లాంటి ప్రవక్త గుమ్మమ దగ్గర, దేవుని ద్వారా నియమించబడిన వాడు. ఈ వాజ్ సిట్టింగ్ అట్ ద గేట్ ఆఫ్ హోప్. సౌలుకు నిరీక్షణ లేదు, ఆధారం లేదు, ఇంకేం చేయలేదు, దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన సమూయేలు ద్వారా ఏర్పాటు చేసుకున్న వ్యక్తే. సమూయేలు గొప్ప ప్రవక్త, నాకంటే మీకు బాగా తెలుసు కదా. దాని మొదలుకొని బేర్షెబా దాకా దిక్కులు పెకటిల్లేటట్లు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ధీరోదాత్తమైన విశ్వాస వీడిగా జీవించడానికి ఇష్టపడిన, దేవుని ద్వారా అభిషేకించబడిన ప్రవక్త. ఒక పుస్తకం కాదు, 2 పుస్తకాలు రాసిన ప్రవక్త. ఇశ్రాయేలు మొదటి రాజును అభిషేకించిన ప్రవక్త. ఇశ్రాయేలు రెండవ రాజు, మంచి రాజు, దేవుని హృదయానుసారుడైన దావీదును కూడా అభిషేకించడానికి దేవుడు వాడుకున్న ప్రవక్త. దేవుని యొక్క మహిమను తిరిగి తీసుకుని రావటానికి దేవుడు సిద్ధపరిచిన సాధనం సమూయేలు. సమూయేలు అంటే గాడ్ హియర్స్, దేవుడు వినువాడు, ప్రార్థనకు జవాబిచ్చువాడు అని అర్థం. అలాంటి సమూయేలు భూమి మీదకి తెచ్చిన తల్లి, ఆమె స్తన్యము ఎంత ధన్యత కలిగినది. ఆమె పేరే
అన్న. మీరు గమనించినారో లేదో, ఈ సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథంలో, మొదటి గ్రంథంలోనైతే సౌలును గురించిన సంగతులు, రెండో గ్రంథంలోనైతే దావీదును గురించిన సంగతులు రాయబడ్డాయి. సౌలు అంటే దావీదుకు మన్నించండి, సౌలు అంటే సమూయేలుకు మిక్కటమైన ప్రేమ. కానీ దావీదు అంటే సమూయేలుకు అంత ప్రేమ లేదు, ఎందుకో మరి తెలియదు. కొన్నిసార్లు మనము ఆయా బాధ్యతలు చూసేటప్పుడు మనకు ఆత్మీయులు అంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకని మరి పోటీ వస్తారని అనుకుంటామో ఏమో తెలియదు. శరీరానుసార్లు అంటే చాలా ఇష్టం. అందుకే సౌలు అంటే చాలా ఇష్టం. సౌలును తీసేద్దని కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి సమూయేలు ప్రార్థన చేయడానికి పూనుకున్నట్టు మనం చూస్తాం. దేవుడు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినాడు. ఏమనుకుంటున్నావు నువ్వు నా సేవకుడు అనుకుంటున్నావా, సౌలు సేవకుడు అనుకుంటున్నావా? సౌలు నేను నిరాకరించిన వ్యక్తిని గురించి ఇంకేం మాట్లాడదు, ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను కూడా నిరాకరించే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. మరి ఎవరున్నారు ప్రభువా? ఎవరు లేరు కదా. దావీదు ఉన్నాడు. దావీదా, అయ్యో నాకు ఇష్టం లేదని ఎలా చెప్తారు బ్రదర్ మీరు అని అంటారేమో. వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు సౌలు దావీదును నిర్హేతుకముగా కారణం లేకుండా తలంతున్నాడు కదా. దావీదు ఆ సంగతులన్నీ వచ్చి సౌలుకు చెప్పాడు, మన్నించండి సమూయేలుకు చెప్పాడు. సమూయేలు అంకుల్ నన్ను ఇలాగ తరిమేస్తున్నాడు అది ఇదంటే సౌలుని పిలిచి మాట్లాడవచ్చుగా. ఏంట్రా, దేవుడు నిన్ను అభిషేకించినాడు, నేను రాజుగా నియమించినాడు, కనుక పిల్లోడైన దావీదును పట్టుకుని నువ్వు తరమడం ఏంటి, నీ అల్లుడే కదా, బాగా చూసుకో, నీ తర్వాత భవిష్యత్ దేవుడు సిద్ధపరిస్తే రాజ్యంలోనికి వస్తాడని చెప్పొచ్చు కదా. చెప్పలే. ఎందుకు చెప్తాడు, మనకు వచ్చింది ఎందుకులే అని అనుకున్నాడు ఏమో. అలాగే ఉండిపోయాడు. చివరికి సమూయేలు చనిపోయినప్పుడు సమూయేలుకు భూస్థాపన మరి సౌలు చేయాలి కదా. సౌలు చాలా ప్రేమించినాడుగా. ఎవరు చేసిన మరి భూస్థాపన? ఎవరు చేశారు? ఎవరు మనం నిరాకరించుంటామో ఇదే నిరాకరించబడిన రాయి మూలక తలరాయే. దావీదు అంటే సమూయేలు పట్టించుకోలేదు కదా. సమూయేలు దావీదుని అభిషేకించినా ఎందుకో పట్టించుకోలేదు. ఇప్పుడు సమూయేలు చనిపోయినాడని దావీదు గుర్తించి దావీదే వచ్చి సమూయేలు యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించినట్లు సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఏర్పాటు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కనుక నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాడిని ప్రేమించాలి. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడో వారి దగ్గర ఉండాలి. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో వాడితో మనం కలిసి ఉండాలి. దేవుడు నిరాకరించిన వ్యక్తితో మనం కలిసి ఉండి ఏం లాభం? సౌలు దేవుని ద్వారా నిరాకరించబడిన వ్యక్తి, ఆయనతో సమయంలో కలిసి ఉండి ఏం లాభం? ఏం ఉపయోగపడలేకపోయాడు. ఇంకా దేవుడు ఎంత బలంగా ఆయన వాడుకుని ఉండేవాడు మనకు తెలియదు. సౌలు వెంటబడి అలాగే చేస్తూ వచ్చినాడు. సౌలుకి ఏ నిరీక్షణ లేకుండా అయిపోయింది. చూడండి, మీరు ఊహిస్తారా? సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త ద్వారా అభిషేకించబడి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా చేయబడి సామాన్యమైన నిరాకరించబడిన చిన్న గోత్రమైన బెన్యామీను గోత్రములో నుండి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా తీసుకురాబడిన ఆధిక్యత కలిగిన సమూయేలు కర్ణపిశాచులు శకునములు చూసే స్థాయికి దిగజారిపోయినాడండి. ఎంతగా పడిపోయాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎరిగిన వ్యక్తి సమూయేలు దగ్గర లాంటి వాడి దగ్గరికి వెళ్లకుండా ఈ కర్ణపిశాచులు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సిలక శాస్త్రం పంచాంగం ఇలాగ చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నట్టు వాక్యంలో మనం గమనిస్తాం. కొంతమంది విశ్వాసులు కూడా ఇలాగే చేస్తుంటారు ఈ దినాల్లో. నేను వేరే వారిని గురించి మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నా. వాళ్ళు అన్నీ ప్రభుని నమ్మినట్లే ఉంటారు, కానీ లోపల చేస్తూనే ఉంటారు. ఆన్లైన్లో ఫోన్లు చేస్తుంటారు వాళ్ళకి. ఎవరో ఉంటారు కదా, నేను ఇప్పుడు పేర్లు చెప్పను, బయటకు మైకి పెట్టినారు. వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తుంటారు, మా ఇదేంటి రాసి ఎట్లుంది, వాసి ఎట్లుంది, ముహూర్తం ఎట్లుంది, ఇట్లా మాకు మ్యాచ్ అవుతుందా లేదా, ఇది కుదురుతుందా లేదా, ఇది అచ్చి వస్తుందా లేదా, ఇలాగ జరుగుతుందా లేదా, అవన్నీ సోమవారం నుండి శనివారం దాకా చేసుకొని ఆదివారం వచ్చి ఓ యేసు నీ ప్రేమ సాతాను చెప్తుంటాడు, ఆదివారం మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తావు, సోమవారం నుండి శనివారం దగ్గర నా దగ్గరే కదా నువ్వు ఉండేది అని. సౌలు లాంటి వాడు అలాంటి పరిస్థితుల్లోనికి వచ్చినాడు. ప్రభుకు స్తోత్రాలు. అక్కడ సమూయేలు గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఇది నాన్న సౌలు లాగా పడిపోయిన మన దగ్గరికి పరలోకపు సమూయేలు, ఇదిగో ప్రవక్తల కంటే గొప్పవాడు ఇక్కడ మనకున్నాడు. అందుకే ఎబ్రీ 1:1 చెప్పబడింది, పూర్వము మన పితలతో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినాన అంత్య దినాన ఈ దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కనుక సమూయేలు అయితే బహుశా అలా పక్షపాతం కలిగి ఉండొచ్చేమో, కానీ సమూయేలు కంటే గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ పక్షపాతము ఏ లోపము లేదు. ఆయన ఇప్పుడు గుమ్మము దగ్గర నిలిచి ఉన్నాడు. సౌలు లాంటి వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ తీర్చుకోవటానికి వెళ్ళొచ్చు, లేదా
నిరీక్షణ లేని వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ సమూయేలే మనకు బలము జ్ఞానం అనుగ్రహించేవాడు. అందుకే సమూయేలు అన్నాడు, నేను ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయకపోతే వారి విషయమై పాపము చేసిన వాడని అవుతా. పరలోక సమూయేలైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇది నాన్న పరలోక స్థలంలో మనందరి కొరకై విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రవక్త మనకు సరిపోయినవాడు. భౌతికమైన సమూయేలు అయితే కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు, కానీ పరసంబంధమైన సమూయేలు నిరంతరం మనతో మాట్లాడేవాడు. భౌతికమైన సమూయేలు అయితే మన దగ్గరికి కొన్నిసార్లు రాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సమూయేలు అయితే మన దగ్గరికి నిత్యము వచ్చేవాడు. ద గేట్ ఆఫ్ హోప్, నిరీక్షణ గుమ్మము. ఏం చేయాలో తెలియక ఇక్కడ వచ్చినావా? సౌలు వలె జీవితాన్ని ఆరంభంలో చాలా చక్కగా ఆరంభించినావు. చాలా ఎత్తుగా ఉన్నాడు ఆయన, అందరికంటే పొడవుగా ఉన్నాడు, మిస్టర్ యూనివర్స్. సమూయేలు లాంటి వాని ద్వారా అభిషేకం పొందినాడు. దేవుని యొక్క కృపను బట్టి బెన్యామీను గోత్రములో నుండి మొట్టమొదటి రాజుగా చేయబడుతూ వచ్చినాడు. ఇవన్నీ ఆధిక్యతలు తనకున్నాయి. అయితే నిరీక్షణకు ఆస్పదమైన దేవుని వైపు పూర్తిగా మళ్ళుకున్నవాడుగా ఉన్నట్లు మా వాక్యంలో మనం గమనించాం. కొలస్సీ 1:27 చెప్పబడింది, క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణ లేని దినాన మానవ జాతికి ఎవరు నిరీక్షణ ఇస్తారు? పడిపోయిన మానవుని ఎవరు దేవుడి యొద్దకు తీసుకురాగలరు? చెడిపోయిన మానవుడు నిరీక్షణ లేకుండా ఏం చేయలేదు, దిక్కదొచ్చక అటు ఇటు కొట్టిమిట్టాడుతూ ఒక్కొక్కసారి తన జీవితాన్ని భూమి మీద అంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను మరణిస్తే ఎంత బాగుంటుందని అనుకుంటున్నాడు. నేను అందరికి భారమైపోయానని తలస్తున్నాడు. ఓ మనుష్యుడా, నీ కొరకై దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు చనిపోవలసిన పని లేదు. నీ కొరకు దేవుడు చనిపోవటానికి భూమి మీదకి వచ్చినాడు. ఆయన మరణం నీ బ్రతుకు ఆధారం అవుతుంది. ఆ నిరీక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువుని వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇది యెహోవా గుమ్మము. 3 గుమ్మాలు మనం చూస్తున్నాం. మొదటిది పరలోకపు గుమ్మము, ద గేట్ ఆఫ్ హెవెన్. రెండవది మన జ్ఞాపకం చేయబడుతుంది, పట్టణ పురద్వారము లేదా పురము దగ్గర ఉన్న గుమ్మము. బోయజ్ ఎక్కడున్నాడు? ద గేట్ ఆఫ్ హెల్ప్, సహాయపు గుమ్మము. మూడవది సమూయేలు గుమ్మము దగ్గర సౌలును కలుసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ద గేట్ ఆఫ్ హోప్, నిరీక్షణ గుమ్మముగా మనకు కనిపిస్తుంది. 4వ గుమ్మాన్ని చూస్తామా? సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. 2 Samuel chapter 19 verse 8. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చారు, కానీ ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు. రాజు గుమ్మములో కూర్చున్నాడు. రాజు ఏంటి గుమ్మము దగ్గర కూర్చోవడం ఏంటి? రాజు ఎక్కడ కూర్చోవాలి? రాజు ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం దగ్గర కూర్చోవాలి. కానీ ఎక్కడ కూర్చున్నాడు? గుమ్మము దగ్గర కూర్చున్నాడు. ఎందుకు అక్కడ కూర్చున్నాడు? ఆయన చాలా బాధతో వేదనతో ఉన్నాడు. ఎందుకు వేదనతో ఉన్నాడు? ఆయన మీద తిరుగుబాటు చేసిన బాలుడైన అబ్షాలోము చనిపోయాడు. ఆ చనిపోయిన వార్త ఆయన విన్న తర్వాత సింహాసనం మీదకి ఆయన వెళ్ళటానికి ఇష్టపడకుండా ఆ గుమ్మము దగ్గరే కూర్చున్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. చాలా అరుదుగా రాజులు గుమ్మము దగ్గర కూర్చోవడం వాక్యంలో ప్రస్తావించబడింది. బహుశా ఇదే మొట్టమొదటిది అంటే తప్పు కాదేమో. ద గేట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు కలిగిన గుమ్మం. దావీదు లాంటి వాడు గుమ్మం దగ్గరకు వచ్చినాడు. దుఃఖము, వేదన, నిట్టూర్పు. కనుక తన జీవితంలో అలాంటివి పొరపాట్లు జరుగుతున్నప్పుడు, లేదా అనర్థాలు జరుగుతున్నప్పుడు, లేదా నష్టాలు జరుగుతున్నప్పుడు, తనకు ప్రియమైన కుమారుని కోల్పోయినప్పుడు తనెక్కడో రాజ్యం వదిలేసి పారిపోలేదు. కానీ రాజు గుమ్మం దగ్గర కూర్చుండి ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందుకే ప్రజలు వచ్చి ఆ రాజును దర్శించినట్లు, పరామర్శించినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఈ దినాన మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం కొన్నిసార్లు మన స్థాయి నుండి దిగటానికి, కిందకి రావడానికి ఇష్టపడము. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అసలు స్థాయి ఉంటే కదా బ్రదర్ అని. అది కూడా వాస్తవమే. దెర్ ఈస్ నో స్టేటస్, స్థాయే లేదు. ఇంక దిగి వచ్చేది ఏముంది? హ్యూమిలిటీ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ అండ్ ద లాస్ట్ లెవెల్ ఫర్ ద బిలీవర్. ఒకసారి చెప్పనా, విధేయత లేదా తగ్గింపు అనేది విశ్వాస యొక్క మొదటి మెట్టు, ఆఖరి మెట్టు అదే. ఇక దాన్ని దాటిపోవటానికి, మన తగ్గింపు దాటిపోవటానికి, ఆ స్టేజ్ దాటిపోయినామంటానికి వీలే లేదు. ఆయన రాజైనా కూడా ఎక్కడున్నాడంటే గుమ్మమ్మ దగ్గరే ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం.
కరుణ సంపన్నుడైన దేవుడు మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన అంతఃపురంలోనికి తీసుకురావాలని సంకల్పించిన. అదే మీకు బాగా పరిచయం కదా, రాజుల 2వ గ్రంథం అనుకుంటా, 2 Kings. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 Kings chapter 7 verse 3. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద, చాలండి, గుమ్మము దగ్గర ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చా? నేను మామూలుగా చెప్తుంటాను కదా, మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదని, కానీ మీ గమనాన్ని వాక్యం వైపు మళ్లించడానికి ఇది ఒక చిరు ప్రయత్నం. బైబిల్లో ఎన్ని సందర్భాల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు? పాత నిబంధనలో ఎంతమందిని గుర్చిన ప్రస్తావన ఉంది? కొత్త నిబంధనలో ఎంతమందిని గుర్చిన ప్రస్తావన ఉంది? ఇప్పుడు బైబిల్లో మొట్టమొదట కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఎవరు అమ్మా? ఆ బైబిల్లో ఆఖరిగా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు మీ దగ్గర అంతా బాగున్నాయని నాకు పరిచయమే తెలుసు, కానీ మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి బైబిల్లో కుష్ఠరోగి ఎవరు? మిరియాము, అంతేనా? నిర్గమకాండంలో మనం చూస్తే దేవుడు మోషేని పిలిచిన తర్వాత నాలాంటి వాడు ఎలాగెళ్తాడంటే, దేవుడు మోషేకు కొన్ని సూచనలు చేసిన దాంట్లో ఒకటి ఏంటంటే కుష్ఠరోగం. కనుక బైబిల్లో మొట్టమొదటి కుష్ఠరోగి ఎవరంటే మోషేకి దేవుడు చెప్పాడు, నీ చెయ్యి రొమ్ము దగ్గర ఉంచుకో అన్నాడు. సరే, బాగున్నది, ఉంచుకొని బయటికి తీస్తే ఏమైంది? కుష్ఠ వచ్చింది. సరే, మళ్ళీ ఒకసారి అక్కడే ఉంచుకో అన్నాడు, మళ్ళీ ఏమైపోయింది? కుష్ఠరోగం అంతా నయమైపోయింది. కానీ కుష్ఠరోగం యొక్క తీవ్రత ఏంటో మోషేకు బాగా తెలుసు అనుకుంటా. మోషే లాంటి వాడు బైబిల్లో మొట్టమొదటి కుష్ఠరోగం అంటే ఎంత ఇబ్బందికరమైన మాట కదా. పాత నిబంధనలో మనకు కొంతమంది కనిపిస్తారు. కుష్ఠరోగులు సాధారణంగా ఒంటరిగా ఉండరు, వాళ్ళు టీమ్గా ఉంటారు. అందుకే తక్కువ టీము ఎంతమందికి ఇక్కడ కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. ఎక్కువ టీం పాత నిబంధన కొత్త నిబంధనలు ఎంతమంది కనిపిస్తున్నారు? 10 మంది కనిపిస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులు ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. మమ్మల్ని శుద్ధి చేయడం మీకు ఇష్టమేనా అంటే, ఓకే, వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అంటే బైబిల్లో రాయబడింది, లూకాసు వార్త 17వ అధ్యాయం అనుకుంటా, వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయిన తర్వాత ఇంక 9 మంది ఎక్కడికి వెళ్ళారు తెలియదు. మీ ఊరి దగ్గరికి వచ్చినారు, అటు ఇటు సైట్ సీయింగ్కి వెళ్ళారు, సెల్ఫీలు తీసుకోవడానికి బంధువుల దగ్గరికి, భార్య పిల్లలు అందరి దగ్గరికి వెళ్ళారేమో తెలియదు, కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అంటే అక్కడ రాయబడింది, దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన ఒక్క సమరయుడు తప్ప మిగతా 90 ఎక్కడ? వేర్ ఆర్ ద 9? వాళ్ళకి దేవుని మహిమ అవసరం లేదు, ఒకడికే దేవుని మహిమ అవసరం ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, 10 మంది రక్షించబడితే 9 మందికి దేవుడు మహిమపరచబడ్డం ఇష్టపడదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మహిమలో వాళ్ళు ఉంటారు. ఒకే ఒక్కడికే దేవుని మహిమపరచాలని ఇష్టం ఉంది. అంటే శాతం ఎంత? నిష్పత్తి ఎంత? 10వ భాగం. 10 మందిలో ఒక్కళ్ళైతే 100 మందిలో ఎంతమంది అవుతారు? 10 మంది అవుతారు. కనుక 100 మంది బిలీవర్స్ ఉంటే 100 మంది రక్షించబడితే 90 మందికి ఏముండదు? దేవుని మహింపరచాలనే సోదె ఉండదు, స్పృహ ఉండదు, ఆలోచన ఉండదు, వివేచన ఉండదు, జ్ఞానం ఉండదు. కేవలం 10% మందికి మాత్రమే, సమరయులు లాంటి పబ్లికన్ లాంటి వాడు మాత్రమే, సామాన్యుడికి మాత్రమే దేవుని మహింపరచడానికి వచ్చినాడు. అందుకే ఆ సామాన్యుడు యేసుప్రభు స్వయంగా నోటితో పలికిన మాట, వేర్ ఆర్ ద 9? ఆ 90 ఎక్కడికి వెళ్ళారా? మేలు పొందిన వాళ్ళు, స్వస్థితులైన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు, కాపాడి భద్రపరిచిన ఆ 90 ఎక్కడా? దేవుని మహింపరచడానికి వచ్చిన ఈ సమరయుడు తప్ప మిగతా వారు ఏమైపోయారు? ఈ దినాన దేవుని మహింపరచడానికి ఇష్టపడే కుష్ఠరోగిగా సమరయుడు ఎలాగున్నాడు? మనం కూడా శిలువ ద్వారా రక్షణ, పాపక్షమాపణ పొంది కుష్ఠరోగం అనే పాపాన్ని తొలగించుకున్న వారమై దేవుని మహిమ కొరకు జీవించేవారు దేవుడికి కావాలి. అందుకే 1 కొరింథీ 10:31 చెప్పబడింది, మీరు ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తం డాష్ కొరకు చేయండి. నోటితో చెప్పొద్దండి, జీవితాలతో చెప్పండి.
అర్థమైంది అనుకుంటా భాష. నోడితే చెప్తానికి చాలా వాక్యాలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా అంత పొల్లబోకుండా చెప్పేవాళ్ళు కూడా బహుశా కొంతమంది ఉన్నారేమో. కానీ జీవితంలో చూస్తే పొరపాటున కూడా ఒక్క అక్షరము నెరవేర్పోవడం విషాదకరమైన సంగతి. భోజనం చేస్తే పానం చేస్తేనే దేవునికి మహిమ రావాలంటే, రక్షణ పొందిన తర్వాత దేవునికి మహిమ తీసుకురాకుండా ఆ వెళ్ళిన వ్యక్తి ఎక్కడా? సరే, ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. 4 కుష్ఠరోగులు. పాత నిబంధనలో ఇదొక్కటే బిగ్ టీమ్, లెపర్స్ టీమ్. కొత్త నిబంధనలో మాత్రం 10 మంది కనిపిస్తారు. ఈ 4 తర్వాత వారికి శుభవర్తమానం వినపడతా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు స్పందించిన సంగతి చూడటానికి ప్రయత్నం చేస్తాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము, 2 Kings chapter 7 verse 9, 9వ వచనం. వారు మనం చేయనిది మంచి పని కాదు, నేటి దినం శుభవర్తమానం గల దినం, మనం ఊరుకున్న చాలు. ఎక్కడ? రాజు ఇంటికి. ఇంతకు ముందు చూసిన వచనంలో ఎక్కడున్నారు? 7వ అధ్యాయం 3వ వచనంలో గుమ్మం దగ్గర ఉన్నారు. గుమ్మం నుండి ఎక్కడికి వచ్చినారు? రాజు ఇంటికి వచ్చినారు. దిస్ ఇస్ ద ట్రావెల్ ఆఫ్ ఎ సేవ్డ్ పర్సన్. ఒక రక్షణ పొందిన వ్యక్తి యొక్క ప్రయాణం గుమ్మం దగ్గర ఆరంభం అవుతుంది. ఎక్కడ ముగుస్తుంది? రాజు ఇంటి దగ్గర ముగుస్తుంది. అందుకే పరమగీతంలో చెప్పబడింది, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. he led me to the banqueting hall and his banner over me was love. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిన, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇప్పుడు గుమ్మం అనే శిలువ దగ్గర మన యొక్క కార్యక్రమాన్ని, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, క్రైస్తవ యాత్రను ఆరంభించున్నాం. ఉదయాన రాజు యొక్క గృహానికి మనం తరలిపోతున్నాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడింది, మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను, నేను మరలా వచ్చి తండ్రితో ఉండటానికి నేను మిమ్మను తీసుకొని వెళతా. అదే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. కనుక గుమ్మమ్మ దగ్గర ఉన్న కుష్ఠరోగులు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారంటే రాజు ఇంటి దగ్గరికి తీసుకుని రాబడ్డారు. ఇది మెఫీబోషెత్ విషయంలో జరిగింది కూడా అంతే కదా. కుంటికాలు కలిగిన మెఫీబోషెత్తును దావీదు పిలిచి పరామర్శించి ఏం చెప్పండి, నువ్వు సదాకాలం నా బల్ల యొద్ద భోజనం చేస్తావు. ఇది దేవుని యొక్క కృప. కనుక ఇక్కడ మనం గమనించిన సంగతి ఏంటంటే, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి ఎలాగూ తన ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకొని కృప చూపిస్తూ వచ్చినాడో ఈ వాక్యంలో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేసినాం. అదే దావీదు గుమ్మమ దగ్గర ఉండుట. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ, తగ్గింపు. ఇప్పుడు ఆ గుమ్మమ దగ్గర నుండి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఇట్స్ ట్రావెల్. మన ప్రయాణం కూడా ఈ గుమ్మమ దగ్గర నుండి ఈ రాజు ఇంటి దగ్గరికి, రాజు సింహాసనం మీదకి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. ఇది యెహోవా గుమ్మము. ఇప్పటిదాకా 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ద గేట్ ఆఫ్ హెవెన్, పరలోకపు కవిని. రెండవది ఏంటి? ద గేట్ ఆఫ్ హెల్ప్, సహాయపు గుమ్మం. మూడవది ఏంటి? ద గేట్ ఆఫ్ హోప్, నిరీక్షణ గుమ్మం. నాలుగవది ఏంటి? ద గేట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు గుమ్మం. 5వ దాకా చూసి ముగిస్తామా? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 verse 19. ఎస్తేర్ 2:19. రెండో మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై, చాలండి, ఎక్కడ కూర్చున్నాడు? రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మొర్దెకాయ్. మొర్దెకాయ్ అంటే అర్థం ఏంటంటే బెటర్ అని అర్థం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, నేరుగా సూటిగా జవాబు చెప్పండి. బైబిల్ చూసి చెప్పినా పర్లేదు, ఎందుకంటే బైబిల్లో పదము లేదు. ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ అనే పేరు ఎక్కువసార్లు రాశారా, మొర్దెకాయ్ అనే పేరు ఎక్కువసార్లు రాశారా? ఊరికి లాటరీ వేద్దండి, మళ్ళీ 2వ ప్రశ్న ఉంటుంది లాటరీ వేస్తే. ఎస్తేర్ అనే పేరు ఎక్కువసార్లు రాస్తే ఎన్నిసార్లు రాశారు? మొర్దెకాయ్ అనే పేరు ఎక్కువసార్లు రాస్తే ఎన్నిసార్లు రాశారు? ఈ పుస్తకానికి ఎస్తేర్ అనే పేరు పెట్టడం, మొర్దెకాయ్ అనే పేరు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో ఇది మనకిట్టే జ్ఞాపకం చేస్తుంది.
నాకు తెలిసి మొర్దెకై అనే పేరు కనీసం 58 సార్లు ఈ పుస్తకంలో గ్రంథస్థం చేయబడింది. 50 పైచిలకు సార్లు ఎస్తేర్ అనే పేరు రాయబడింది. కనుక ఎస్తేర్ అనే పేరు కంటే మొర్దెకై అనే పేరుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. మొర్దెకై అంటే బిట్టర్ అనే అర్థము. మారా అనే పదంలో నుండి మొర్దెకై అనేది మరియా అనేది తీసుకురాబడింది అన్న సంగతి కూడా మనకు తెలుసు. కనుక మారా అంటే అర్థం ఏంటి? చేదు. చేదులో నుండే మరియా వచ్చింది, చేదులో నుండే మొర్దెకై వచ్చినాడు. వారి పేర్లు చేదు కానీ జీవితాలు మధురం. మన పేర్లు మధురం కానీ జీవితాలు చేదు. ఇప్పుడు పేర్లు చేదుగా ఉండే జీవితం మధురంగా ఉండేది మేలా, పేర్లు మధురంగా ఉండి జీవితం చేదుగా ఉండేది మేలా? రెండు లేకపోతే మేలు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళకి చాలా సరదా అది. మనం అట్ట కాదు ఇటు కాదు మధ్యలో ఉన్నాం పర్వాలేదని అనుకుంటారు. అలాగే ఉంటే చాలా మంచి మినహాయింపు పొందినామనే ప్రయత్నం చేయొద్దండి. ఈ మొర్దెకై చాలా చేదైన అనుభవం గుండా తాను వెళుతూ వచ్చినాడు. గుమ్మం దగ్గర కూర్చున్నాడు. హ్యూమిలిటీ, తగ్గింపు గుమ్మము. చాలా గొప్పవాడే. తన కూతురు ఎక్కడుంది? సింహాసనం దగ్గర ఉంది. మనలాంటి వాళ్ళు అయితే ఏం చేసింటాము? కూతురు ఒకటి కార్డు తీసుకుని, ఐడి కార్డు ఏదో కార్డు ఊరంతా తిరిగేసి ఒక పెద్ద కౌంటర్ పెట్టింటాం. తెలుసు కదా మీకు కౌంటర్లు అంటే. కానీ మొర్దెకై అలా కాదు. కూతురు అంతఃపురంలో ఉన్న ఒకవేళ ఆమె చెప్పిండొచ్చేమంటే, నేను పని చేస్తున్నాను కదా పినతండ్రి అంటే చిన్న ఆయన అంట రాయలసీమ భాషలో. ఆ చిన్న అన్న పినతండ్రి నేను పని చేస్తున్నాను కదా, అంతఃపురంలో ఉన్నాను కదా, మళ్ళీ మీరు గుమ్మం దగ్గర అంటే ఏమని అర్థం? సెక్యూరిటీ, గేట్ కీపర్ అని అర్థం, వాచ్మెన్ అని అర్థం, సెంట్రీ అని అర్థం. కనుక అలాంటి చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తారు, మీరు వెళ్ళి ఇంట్లో కూర్చుండి అని చెప్పిందో ఏమో మనకు తెలియదు. మంచి కూతురే కదా, ఖచ్చితంగా చెప్పింటది. తన పినతండ్రి అలాంటి పని చేయడం ఆమెకు కూడా కొద్దిగా చిన్నతనంగా కనిపించిండవచ్చు. కానీ ఈయన అనుకున్నాడు, నేను ఖాళీకి ఇంట్లో కూర్చునే దాని కంటే రాజు యొక్క గుమ్మం దగ్గర కూర్చోవడం నాకు మేలు కదా అని అనుకున్నాడు. కూర్చున్నాడు. కానీ ఒకళ్ళు మనం ఆత్మీయంగా ఉంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి కదా. అందుకే అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఏమనుకున్నారు, నేను కూర్చుని అందరు నాకు పట్టించుకుంటున్నారు, ఆఫీస్లో ఎక్కడ పట్టించుకోవట్లేదురా, నేను వచ్చినప్పుడు విష్ చేయట్లేదు అని అనుకున్నాడు. ఆయన పేరేంటి? హామాను. అందరు నాతో బాగున్నారు, ఒక్క మొర్దెకై అనేవాడు మాత్రము విష్ చేయట్లేదు. ఆ మొర్దెకై విష్ చేసేంత దాకా నాకు మనసులో నెమ్మది లేదు. 100 మంది ఉన్నారు అనుకోండి అక్కడ పనిచేసేవాళ్ళు, 99 మంది విష్ చేస్తుంటే ఒకటి విష్ చేయకపోతే ఏంటి? మనకు ఆ విషయం వ్యక్తిని గురించి ఆలోచిస్తాం. మీరు ఏదో ఒకటి ఫేస్బుక్లోనో అక్కడ ఇక్కడ యూట్యూబ్లోనో పెట్టింటారు అనుకోండి, అందరు లైకులు కొట్టిన 99 మంది ఒకటే డిస్లైక్ కొట్టింటాడు. ఆ డిస్లైక్ కొట్టిన వ్యక్తిని గురించి ఎందుకు డిస్లైక్ కొట్టాడు. నా యూట్యూబ్లో కూడా కొంతమంది చెప్తుంటారన్నా, ఒక డిస్లైక్ కొట్టాడన్నా, ఒకటే కొడితే పర్లేదులే అని. అది పోనీ నేను చెప్పిన వాక్యానికి డిస్లైక్ కొడితే పర్లేదు, కానీ ఏదో భక్సింగ్ గారిని గురించి ఆయన మహిమా ప్రవేశాన్ని గురించి చెప్పింటే దానికి కొంతమంది డిస్లైకులు కొట్టినారంట. తెలియదు నాకు, ఎవరో వచ్చి చెప్తున్నారు మీలా అంటాడు. కొంతమంది డిస్లైకులు కొట్టినారన్నా, వాని ప్రొఫైల్లోకి వెళ్ళి వాని సంగతి ఏమో చూసుకొని, వాడు ఎందుకు కొట్టినాడో వాని అకౌంట్ చూసుకొని వాని కథ తేలుస్తామన్నా, మీరు ఒకసారి ఎస్ అని చెప్పండి అని అన్నాడు. వాని కథ తేల్చి ఏం చేస్తారు? కథ రాస్తారా? నేనంటే ఇష్టం లేదు కనుక నేను ఎవరి గురించి చెప్పినా, యేసుప్రభుని గురించి చెప్పినా డిస్లైక్ కొడతారు. నేనంటే ఇష్టం లేదు కనుక భక్సింగ్ గారిని గురించి చెప్పినా డిస్లైక్ కొడతారు. నేనంటే ఇష్టం లేదు కనుక ఏ మంచి చెప్పినా డిస్లైక్ కొడతారు. నేనంటే ఇష్టం అనుకోండి, నేరాలు ఘోరాలు చెప్పినా కూడా లైకులు, షేర్లు, లైకులు, షేర్లు, సబ్స్క్రిప్షన్లు, ఇంకెన్నో. అందుకే మనిషి అంటే ఇష్టం ఉంటే మనిషి మెసేజ్ ఇష్టం ఉంటుంది. అందుకే ఒక సామెత ఉంది, ఏమని? ఇఫ్ యూ లైక్ ద మెసెంజర్ వీ లైక్ ద మెసేజ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ద మెసెంజర్ వీ డోంట్ లైక్ ద మెసేజ్. వర్తమానికుడు అంటే మనకి ఇష్టం ఉంటే ఆయన ఏం చెప్పినా కూడా నోరు తెరుచుకొని చెవులు తెరుచుకొని వింటుంటారు. ఏంట్రా బాబు ఏం వింటుంటారంటే అంత ఇష్టం. ఇష్టం లేకపోతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మర్మాలన్నీ చెప్తున్నా, ఏం చెప్తున్నాడో నిద్ర వస్తుంది. ఏమంటే ఇష్టం లేదు. వీ డజంట్ లైక్. యేసుప్రభు ఉన్న దినాల్లో అలాగే శాస్త్రులు పరిశీలన లాంటి వాళ్ళు యేసుప్రభు ఏం చెప్పినా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే మార్క్స్ వార్తలో రాసిన సామాన్యమైన జనులు శ్రద్ధగా ఆయన బోధ వినుచుండరి. శాస్త్రుల పరిశీలి ఇలాంటి మనలాంటి సర్దుకాయలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎక్కడ తప్పు చెప్తాడా అని ఎదురు చూస్తూ వచ్చి. మొర్దెకై
దేవుని యందు విధేయత కలిగిన వాడు కనుక దేవుడు ఆయన కరుణించడానికి జ్ఞాపం చేసుకున్నాడు. ఇక్కడ ఆయన జీవితం ఆరంభించినాడు. ముగింపు చూస్తామా? ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయం అనుకుంటా, 10వ అధ్యాయం 3వ వచనం. చాలు. 2వ అధ్యాయం 19వ వచనం ఎక్కడుంది? గుమ్మమ దగ్గర ఏ సెక్యూరిటీ పర్సన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. మీరు ఇది ఊహిస్తారా? పోలీస్ బికమింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఇది ఎక్కడని చూసారా? నేనేమి ఎక్కడ వినలేదు. ఒక పోలీస్, హౌ కమ్ పోలీస్ విల్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్? ఇట్స్ ఇంపాసిబుల్. ప్రజాస్వామ్యంలో అయితే జరగొచ్చేమో కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు. ఇది ఎంత మాత్రం జరగటానికి వీల్లేదు. 2వ అధ్యాయంలో గుమ్మం దగ్గర కూర్చున్న వ్యక్తి ఆఖరి అధ్యాయంకి వచ్చేటప్పటికి 10వ అధ్యాయంలో రాజు యొక్క అంతఃపురములో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నట్లు వాక్యం మనం చూస్తాం. దట్స్ ఎ మార్వలస్ కన్వర్షన్ ఆఫ్ గాడ్స్. దేవుడు ఆశ్చర్యకరంగా ఒక మనిషిని యొక్క ప్రవర్ధన ఆయనకి ఇష్టమైనప్పుడు దేవుడు అలాగ మారుస్తాడు. దేవుడికి సాధ్యమే. ఆయనకి అంత చదువు ఉందా, అంత కల్చర్ ఉందా, అంత మేనేజ్ చేసే కెపాసిటీ ఉందా, ఇలాగ ఉందా అని మనం అనుకుంటాం. మన దృష్టిలో అది లేదేమో, కానీ దేవుడు అవన్నీ చూడలేదు. నాకు నమ్మకస్తుడా కాదా, నాకు తగ్గి హానెస్టీ, గేట్ ఆఫ్ హానెస్టీ, ఆయన యథార్థవంతుడా కాదా, అదే దేవుడు చూసిన. ఈ దినాల్లో విశ్వాసంలో చూసే దేవుడు అదే. చాలా మంది మనం ఎంతో సేవ చేస్తున్నాం, ఎందుకు ఫలించట్లేదు? నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వాక్యం చెప్తున్నా ఎందుకు ఫలించట్లేదు? హానెస్టీ లేదు, యథార్థత లేదు. పైన ఒక మాట, లోపట ఒక మాట, బయట ఒక మాట, లోపట ఒక మాట, మనుషులతో ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట, దేవుడితో ఒక మాట, మనుషులతో ఒక మాట. దేవుడి దగ్గర ఎలా కుదురుతుంది? దేవుడిది మెచ్చడు. గాడ్ డజంట్ లైక్ డిజానెస్టీ, హి లైక్స్ ఓన్లీ హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని గవర్నమెంట్ స్కూల్లో రాసింటారు. చూసి 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 నేను పిల్లప్పుడు గవర్నమెంట్ దాంట్లో పిల్లప్పుడు ఏంటి పిహెచ్డి దాకా వాటిలోనే చదువుకున్నా. అంత గవర్నమెంట్, కార్పొరేట్ ఏం లేదు, అంత డబ్బులు కూడా లేవు. అందుకని ఇవన్నీ చూసి చూసి హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇంకొక దగ్గర రాసినారు, హానెస్టీ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, డు నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్. ఒకసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పి మేము మారితే కదా. హానెస్ట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, డు నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్. యథార్థత అనేది చాలా విలువైన బహుమానం. తేలికైన వారి యొద్ద నుండి ఆ బహుమానం కోరుకోవద్దు. కనుక ఒక మనిషి విలువైన వాడా కాదని ఎలాగ తెలుస్తుందంటే హానెస్ట్, యథార్థత. కొంతమంది మాట్లాడితే ఎలాగుంటుంది, అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి మాటలు వినాలంటే మనకి ఇష్టం. అలాంటి వారితో సహవాసం అంటే మనకి చాలా ఇష్టం. అలా కాకుండా బొమ్మని చేసి 6ను 9 చేసి 9 6ను చేసి ఇంక ఏమేమో చేస్తుంటారే. వాళ్ళ మాటలు అప్పటికి చాలా చక్కగా ఉంటాయి. చూసే వాళ్ళందరికీ అబ్బా ఇప్పుడే పరలోకాన్ని భూమి మీదకి తెచ్చింటాడు, భూమిని పరలోకానికి తీసుకెళ్ళింటాడు, అన్ని చేస్తాడు. ఇది అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు, మీరు అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నారేమో. కాదు. సో కాల్డ్ బిలీవర్స్, రక్షణ పొందినామనేవాళ్ళు, బాప్తిజం తీసుకున్నామనేవాళ్ళు, పరిచర్యలో పాలు పొందినామనేవాళ్ళు, ఆయా కార్యక్రమాలు చేస్తున్నామనేవాళ్ళు, యథార్థత ఉండదు. ఈ మొర్దెకై యథార్థతను బట్టి దేవుడు గుమ్మములో నుండి ఎక్కడ తెచ్చినాడు? సింహాసనం దగ్గరికి దేవుడు తీసుకు. మన యొక్క మెట్టుకొడిదే. ఇప్పుడు మనం భూమి మీద శిలువ గుమ్మం దగ్గర ఉన్నాం. పరలోకంలో మన కొరకే సింహాసనం ఎదురు చూస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే 1000 ఏండ్ల పరిపాలన అంటాం. ఈ గుమ్మం దగ్గర నుండి సింహాసనం దగ్గరికి తీసుకురావటానికి ఈ గుమ్మం ఆయన యేసుప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ చాప్టర్ 13 verse 12. కావున యేసు కూడా తన స్వరక్తమును చేత గవిని వెలుపట, గవిని ఆది కాండము 28వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తాం. పరలోకపు గవిని, ఇక్కడ గవిని ఉంది. ఏంటది? యెరూషలేము గవిని. గవిని అంటే గేట్. వితౌట్ గేట్, గుమ్మం వెలపట లేదా యెరూషలేముకు వెలపట శ్రమ పొందేను.
వెలుపటున్న గుమ్మానికి వెలుపటున్న మనందరినీ గుమ్మములోనికి తెచ్చుట కొరకై గుమ్మమైన యేసు ప్రభువారు వెలుపలికి వెళ్ళి శ్రమ పొందినాడు. ఆ శ్రమ ద్వారా ఇప్పుడు మన పరలోక రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సింహాసనం మీద, మొర్దెకై భౌతికమైన సింహాసనం మీద ప్రధానమంత్రి అయినట్లు, దానియేలు భౌతికమైన సింహాసనం మీద ప్రధానమంత్రి అయినట్లు, మనం 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో పాటు ప్రధానమంత్రిగా లేదా రాజులుగా యాజకులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇష్టమేనా? ఊరికే వస్తే ఇష్టమే. క్రైమ్ చెల్లించాలంటే ఇష్టం లేదు. యథార్థంగా ఉండాలంటే ఇష్టం లేదు. బతుకు మార్చుకోవాలంటే ఇష్టం లేదు. యేసు ప్రభువు వలె జీవించాలంటే బహుశా మనకు ఇష్టం లేదేమో. కానీ వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇది యెహోవా గుమ్మం గనుక, యెహోవా మార్గంలోనే మనం వెళ్ళాలి గనుక, ఆ మార్గమే మనకు దిక్కు శరణ్యం. అదే శిలువ మార్గం, అదే యేసు మార్గం, అదే రక్షణ మార్గం. ముగించక మునుపు ఇది యెహోవా గుమ్మము. గుమ్మము దగ్గర 5 మంది ఏం చేసిరో మనం చూడటానికి ఆరంభించిన. మొదటిది యాకోబు గుమ్మము దగ్గర కనిపిస్తున్నాడు, ద గేట్ ఆఫ్ హెవెన్, పరలోకపు గుమ్మము. రెండోది బోయజ్ గుమ్మము దగ్గర కనిపిస్తున్నాడు, ద గేట్ ఆఫ్ హెల్ప్, సహాయపు గుమ్మము. మూడోది సమూయేలు గుమ్మము దగ్గర కనిపిస్తున్నాడు, ద గేట్ ఆఫ్ హోప్, నిరీక్షణ గుమ్మము. నాలుగోది దావీదు గుమ్మము దగ్గర కనిపిస్తున్నాడు, ద గేట్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గింపు గుమ్మము. ఐదవది ఆఖరిది మొర్దెకై గుమ్మము దగ్గర కనిపిస్తున్నాడు, ద గేట్ ఆఫ్ హానెస్టీ, యథార్థత గుమ్మం. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, మనం ఏ గుమ్మము దగ్గర ఉన్నామో? అసలు గుమ్మము దగ్గరికి వచ్చినామా? గుమ్మము దగ్గరికి రాకుండా ఉంటే ఆ గుమ్మము దగ్గరికి తీసుకుని వచ్చుట కొరకై గుమ్మమైన యేసు, గవైన యేసు, ద్వారమైన యేసు యెరూషలేముకు వెలుపటి వెళ్ళి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుట కొరకై శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని వలె మానవుని ప్రేమించేవారు ఎవరున్నారు? దేవుని వలె మానవుని జాలిపడేవారు ఎవరున్నారు? దేవుని వలె మానవుని చూచేవారు ఎవరున్నారు? ఈ లోకంలో నెమ్మది లేక, సమాధానము లేక, ఈ గుమ్మం దగ్గరికి రాలేక అటు ఇటు బయటే సంచారం చేస్తుంటే దేవుని యొక్క ప్రేమ సందేశం మేము మీదకు తీసుకొని వస్తున్నా. ప్రతి మనుషునికి రక్షణ అవసరం. బైబిల్లో రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడిన తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పులో నిలబడినప్పుడు, ఓ మనుషుడా, నువ్వు మంచి చేసేవా చెడు చేసేవా అనే దాన్ని బట్టి కాదు తీర్పు, నువ్వు యేసుని అంగీకరించినావా నిరాకరించినావా అనే దాన్ని బట్టి పరలోకం తీర్పు జరగబోతుంది. నువ్వు యేసుని అంగీకరిస్తే పరలోకం, యేసుని నిరాకరిస్తే పాతాళం అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క సందేశం నువ్వు విని కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడకుండా మునికోలలకు ఎదురుతనతో దేవుని యొక్క అనుగ్రహైశ్వర్య మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుందని ఎరగక ఆ శిలువను నిరాకరించి, శిలువ మీద వేలాడిన రక్షకుని తృణీకరించి, యేసు ప్రభు యొక్క రక్తం దోషభరితమైనదిగా ఎంచి దాన్ని కాళ్ళతో తన్ని ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి పరుగులు తీస్తుంటే జ్ఞాపకం ఉంచుకో. ఓ దినాన మరణం వస్తే జీవం ఎక్కడికి వెళుతుంది? ప్రాణం ఎక్కడికి వెళుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దానిని దయచేసి నా దేవుని యొద్దకు వెళుతుంది. ఆ దేవుని యొద్దకు వెళితే ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే పాప విమోచన క్రైదనముగా భూమి మీదకి దిగివచ్చి పాపముగా చేయబడి శిలువలో వేలాడదీయబడి నీ శాపమంతా మోసుకున్నాడు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 27, 28 అధ్యాయాల్లో శాపగ్రస్తుడు అని చాలా మంది శాపగ్రస్తులు ఉన్నారు. గుడ్డివాని తావు మళ్లించేవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. పాపం చేయవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఈ నా మాటలన్నీ వినని వాడు, గైకొనని వాడు శాపగ్రస్తుడు, వారి మీదకి శాపములన్నీ వచ్చునని రాయబడింది. పాత నిబంధనలో చాలా మంది శాపగ్రస్తులు కనిపిస్తున్నారు. అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకే ఒక్కడో శాపగ్రస్తుడు. ఆయన పేరే బైబిల్లో రాయబడింది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తులమైన మన కొరకై శాపమెరుగని దేవుడు, ఆశీర్వాదం కర్త, మహిమలో ఉన్న రక్షకుడు, శ్రీమంతుడు, అద్వితీయ సత్య దేవుడు, సకల యుగములకు రాజైన వాడు, అద్వితీయ అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీదకి వెళ్ళిన తర్వాత వాక్యం ప్రకారము మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు.
A blessed person became a cursed person for all the cursed generation. పాపాన్ని బట్టి మానవ లోకము శాపముతో ఉండగా ఆశీర్వాదమున కర్తైన దేవుడు మనుషులందరి కొరకు శాపముగా మార్చబడ్డాడు. కనుక బైబిల్ సెలవిస్తుంది, ఇక నీకు శాపము లేదు, ఇక నీకు శిక్ష లేదు, ఇక నీకు నరకము లేదు, ఇక నీకు పాతాళము లేదు, ఇక నీకు వేదనకరమైన స్థలము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు ఆశల మీదకి వెళ్ళాడు. నీవు కూడా దాంట్లో భాగమై ఉన్నావు. నీ శాపం తొలగిపోవాలా? నీ వేదన తొలగిపోవాలా? నీ కన్నీరు తొలగిపోవాలా? నీ ఖాళీ, నీ శూన్యమైన జీవితం మార్చబడాలని కోరుతున్నావా? ఆనందముతో ఉండాలని కోరుతున్నావా? సంతోషంతో ఉండాలని కోరుతున్నావా? సమాధానంతో ఉండాలని కోరుతున్నావా? దేవునితో సదాకాలం ఉండాలని కోరుతున్నావా? అయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఆ రక్షకుడని యేసు ఎందుకు రావా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచువా? నేను యేసు వలె ప్రేమించేవారు లోకములు ఎవరున్నారు? లోకమంతా స్వార్థపూరితంతో నింపబడింది. ఆస్తులు ఇస్తే, డబ్బు ఇస్తే ప్రేమించి, పట్టించుకుని, దగ్గరికి పిలిచి, మాట్లాడి, పరామర్శించి, కన్నీళ్లు తుడిచి, భుజమిచ్చేసి నీ కడుపు నింపేవారు ఉన్నారేమో, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేవారు ఉన్నారా? ఏడిస్తే కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? గుండె కొత్తతో బాధపడుతుంటే నీ భుజం మీద చేసి తట్టేవాళ్ళు ఉన్నారా? మరణం పడక మీద ఉంటే నీ దగ్గరికి వచ్చి చేయబట్టుకుని లేపేవారు ఉన్నారా? నీ బాధలో నీ నక్కను చేర్చుకునేవారు ఉన్నారా? నీ కృంగిపోయినప్పుడు లేవనెత్తేవారు ఉన్నారా? నువ్వు పడిపోయినప్పుడు ఉద్ధరించేవారు ఉన్నారా? నీకు సహాయం చేయటానికి చేయబట్టుకుని ఆదుకునేవారు ఉన్నారా? లేరుగాక లేరు. లోకంలో నువ్వు ఒక్కడివే ఏకాకిగా మిగిలిపోయావు. ప్రేమగల రక్షకుడు తన చేయి చాపి నేను పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ శిలువ మీద ఎలాడదీయబడిన రక్షకుడైన యేసు యొక్క చేయి పట్టుకోవటానికి నీకు ఇష్టమేనా? నీ స్పందన ఏంటి?